వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్తో పాటు ఇంకా వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ ఏమీ లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఒక వీడియో. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై చేసుకోండి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 6th September నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th September వరకు టైం అనేది ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీ యొక్క బయోడేటా, బయోడేటా అంటే ఏం లేదు, మీరు ఒక రెజ్యూమే కానీ ఒకవేళ మీరు బయోడేటా ఫామ్ కావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ లోకల్లో ఏరియాలో బుక్ స్టాల్లో దొరుకుతుంది. సో ఆ బయోడేటా ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకొని నేను చెప్పినటువంటి ఆఫీస్లో మీరు సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టుల డీటెయిల్స్ని అయితే చూద్దాం. సో 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అనేది కూడా చెప్తాను. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క బయోడేటా ఫామ్లో ఫిల్ చేసేసి మీరు ఆ సబ్మిషన్ అనేది చేసేసేయండి. ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ హాస్టల్ వార్డెన్కి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా లేదంటే మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా ఎలిజిబుల్ అనమాట. సో ఈ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మనకి అకౌంటెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఎవరైతే డిగ్రీలో కామర్స్ అంటే బీకామ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కౌన్సిలర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో ఈ కౌన్సిలర్కి సంబంధించి ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నుంచి మీరు సైకాలజీ కానీ లేదంటే క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ అనేది చేస్తుంటారనమాట. సో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ కౌన్సిలర్ పోస్టులకి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి క్యాటరింగ్ అసిస్టెంట్. సో ఇక క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబుల్ ఏంటి అంటే భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించినటువంటి సంస్థ నుంచి మీరు క్యాటరింగ్లో 3 years డిగ్రీ కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదు అంటే ఈ క్వాలిఫికేషన్ ఒకవేళ మీకు లేకపోతే తత్సమానం అంటే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్. లేకపోతే రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్లోని డిఫెన్స్ సర్వీసెస్లో కనీసం 10 years సేవతో క్యాటరింగ్లో ట్రేడ్ ప్రావీణ్యత సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ మనకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 10th పాటు ఎవరైతే ఈ యొక్క ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి సంబంధించినటువంటి విభాగంలో ఐటీఎస్ సర్టిఫికేట్ ఉంటుందో సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. లేకపోతే మీరు పాలిటెక్నిక్ సర్టిఫికేట్ ఉన్నా సో లేదంటే ఎలక్ట్రీషియన్కి సంబంధించి కానీ లేదా వైర్మెంట్కి సంబంధించినటువంటి ట్రేడ్లో సో మీరు డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వేకెన్సీ ల్యాబ్ అటెండర్. సో ల్యాబ్ అటెండర్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సైన్స్ స్ట్రీమ్లో 12th పాస్. సో మీరు జస్ట్ 12th పాస్ అయితే సరిపోతుంది. ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివితే ల్యాబ్ అటెండెంట్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. సో లేదు అంటే ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ల్యాబొరేటరీ టెక్నికల్లో 10th పాటు ఆ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి
సో మీరు జస్ట్ 10th పాస్ అయితే మెస్ హెల్పర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇందులో ఈ నోటిఫికేషన్లో 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి అండ్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి కూడా ఇందులో మనకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్ కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏంటి అంటే పైన చూపినటువంటి ఖాళీల సంఖ్యను తగ్గించుట లేదా పెంచుటకు మరియు ఈ ప్రకటన పూర్తిగా రద్దుపరచుటకు ప్రాజెక్ట్ అధికారి లేదా చైర్మన్ ఐటీడీఏ ఏటూరు నాగారం గారికి అధికారం ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది, లేదంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అది సంస్థ యొక్క వాళ్ళ యొక్క డెసిషన్ పైన దీనికి సంబంధించి ఆ యొక్క ఏదైతే వేకెన్సీస్ ఉంటే దాని గురించి అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. అయితే సెలక్షన్ ఎలా చేస్తారంటే సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్గా అప్లికేషన్స్ని ఎవరైతే అక్కడ ఆఫీస్లో ఇస్తారో అప్లికేషన్స్ అన్ని కూడా చెక్ చేసి సో అందులో అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ పెట్టచ్చు, లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదు. సో మీరు తెలంగాణలో ఏ జిల్లా వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అనమాట. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ మనకి సో 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి సాలరీస్. సో సాలరీస్కి సంబంధించి కూడా మీకు అదే రోజు అంటే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారో అదే రోజు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది, ఏ విధంగా మనకి ఏ పోస్ట్కి ఎంత సాలరీ ఉంటుంది అనేది. అయితే మనకు ఎలా అప్లై చేయాలి, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనేది అంటే మీరు అప్లికేషన్ ఎలా సబ్మిషన్ చేయాలి అంటే సో మీ బయోడేటా ఫామ్ కానీ రెజ్యూమే కానీ పట్టుకొని మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఆఫీస్ ఉంది కదా ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం మహబూబాబాద్. సో ఇక మహబూబాబాద్కి సంబంధించి ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా ఆఫీస్లోనే మీ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మన ఎక్కడ కూడా పోస్టులు చేయడం కానీ ఆన్లైన్లో చేయడం కానీ ఏమీ లేదు, డైరెక్ట్గా మీరు ఆఫీస్లో సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది మనకి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి సో మీ కనుక అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇలాంటి మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కామెంట్ చేయండి కామెంట్లో. సో మీ జిల్లాకి సంబంధించి ఇలాంటి అప్డేట్స్ రాగానే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి అప్డేట్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.